అతడు నీ వలన బ్రతుకవలెను. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు పేదవాడై నిరాధారుడై నీ యొక్కకు వచ్చిన యెడల నీవు వానికి సహాయము చేయవలెను. అతడు నీ వలన బ్రతుకవలెను. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, పరవాసి అయినా అతిథి అయినా నీ సహోదరుడైనా పేదవాడై ఏ ఆధారం లేకుండా నీ యొక్కకు వస్తే అటువంటి వారికి ఏం చేయాలంట? సహాయం చేయాలి. సహాయం చేయాలి. ఈ రోజుల్లో సహాయం ఎవరు కోరుకుంటున్నారంటే అసలు అర్థం లేదు. మోసగాడికి సహాయం చేస్తారు. అన్ని కలిగి అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇస్తాం. మనం నిజంగా కష్టాల్లో ఉండి అడుక్కోవడానికి సిగ్గేసి బాధతో ఉన్న వాడికి ఎవరు సహాయము చేయరు. అటువంటి వారిని గమనించాలి. మన సహోదరుడైనా సరే, పరవాసి అయినా సరే, అతిథి చుట్టమైనా సరే, పేదవాడై ఏమి లేక మీ దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏం చేయాలి? సహాయం చేయాలని వాక్యం తెలియదు. అతడు నీ వలన బ్రతకాలి. అటువంటి వాడిని నీవు బ్రతికించాలి, పోషించాలి. అతడు ఏమి లేక చనిపోకూడదు. వాడిని కటాక్షించు, వాడిని బ్రతికించు. ఈనాడు ధనవంతులు పేదవాడిని కోరుకుంటున్నారు, కానీ పేదవాడికి ఎంతమంది సహాయం చేస్తారు? వీళ్ళు పోతే బాగుండి కలుపుకుంటారని ఆశించేవాళ్ళే, కానీ వాడికి తక్కువ ఉంది, మనకున్నంతలో వీడికి సహాయం చేద్దాం అనే దృష్టి ఎంతమందితో. పేపర్లో వార్తల్లో మనం చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం. బాగున్న వాళ్ళే గవర్నమెంట్ భూములన్నీ ఆక్రమించుకుంటున్నారు. బాగున్నోళ్ళు కావాలా ప్రభుత్వ భూములు? ఇంకా బాగుపడిపోవాలి, మొత్తం అంతా పర్వకాయలు వెళ్ళిపోవాలి. తృప్తి లేదు, వేదాన్ని కటాక్షించే మనసు లేదు. ఎంత ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. అందుకే ఆశీర్వాదం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, మంచి మార్గంలో నడవాలి, అక్రమాన్ని విడిచిపెట్టాలి, అవినీతి కార్యాలు విడిచిపెట్టాలి, మోసాలు మానాలి, పేదలను కటాక్షించాలి. పేదలను కటాక్షించే దేశం అభివృద్ధిలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. పేదలను దోచుకునే దేశం బాగుపడదు. ప్రియులారా, కనుక పేదలను కటాక్షించాలంటే పేదవారికి సహాయం చేయాలి. పేదవారికి సహాయం చేయాలి. ప్రియులారా, పేదలు ఎక్కడ స్థలం లేక, ఉండడానికి నీడ లేక, ఏదో గవర్నమెంట్ భూమిలో ఇల్లు కట్టుకుంటే అడ్డుకోవడానికి లేక ఆ గురుసులు పోగొట్టేస్తారు. పొలానికి ఇంకో చోట ఎక్కడన్నా చూపిస్తారంటే అది లేదు. ఏంటి అవసరం పెడుతున్నారు? మన రూల్స్ కూడా పేదవాడిని కటాక్షించేలా ఉన్నారు. మన పద్ధతులు పేదలను కటాక్షించేలా ఉండాలి, పేదలను బాధ పెట్టేలా ఉండకూడదు. కనుక ప్రియులారా, పేదవాడికి సహాయం చేయాలి. వాడు మన వలన బ్రతకాలి. మన దేశంలో ఎంతో మంది పేదవారు బ్రతుకుతున్నారు. ఎలాగో తెలుసండి, మన ప్రభుత్వం కూడా పేదవారికి హాస్టల్స్ పెట్టి భోజనాలు పెడుతున్నారు, చదివిస్తున్నారు. చాలా సంతోషం. అంతకుముందే మన దేశంలో ఈ పని ప్రారంభించిన వాడు ఎవరో తెలుసండి? ఇతర దేశ మిషనరీ. దేవునికి స్తోత్రం చెప్తారు. మన దేశానికి వచ్చి వాడు చేసిన మంచి పనులు, పేద పిల్లలకు ఆశ్రమాలు పెట్టారు, స్కూల్స్ పెట్టారు, ఆసుపత్రులు పెట్టారు, పేదవారికి
సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం. మన భీమవరంలో ఉన్న బియ్యం పిల్లల ఆశ్రమంలో ఉన్న 50 మంది పిల్లలకు విదేశీయులు మన బిషప్ ఎన్ఎస్పి కొమాంటలయ్య గారి ద్వారా సహాయం చేస్తున్నారు. అయితే వారు కూడా మన దేశం బాగుపడిపోయిందని సహాయం చేయడం మానుకుంటున్నారు. సంవత్సరానికి కొంతమందిని తగ్గించేస్తున్నారు. అయితే మన బిషప్ గారు వేరే వారితో మాట్లాడి మన దేశం బాగుపడింది బాగుపడలేదని అంటం లేదు, కానీ అందరూ బాగుపడలేదు. ఇంకా పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. బాగుపడిన వాళ్ళు చూసి మా దేశం బాగుపడిపోయిందని అనకండి. ఇంకా చదువుకోలేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, వస్త్రాలు లేని వాళ్ళు చాలా ఉన్నారు. అటువంటి వారికి సహాయం చేయండి అని అడుగుతున్నారు. ఒకరు మానేసిన ఇంకొకరు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం 50 మందిలో 25 మందికి సహాయం చేయలేము, సహాయం చేసేవారు లేరు అని అన్నారు. ఏం చేయాలి అన్నారు. మరి ఎవరు సహాయం చేయకపోతే ఈ 25 మంది పిల్లల్ని నేనేం చేయాలి? అర్ధంతరంగా ఇప్పుడు ఎక్కడికి పంపించాలని చాలా బాధ కలిగింది. అప్పుడు అన్నారు, సరే ఈ సంవత్సరానికి ఏదో విధంగా సహాయం చేస్తాం, మే నెల వరకు, తర్వాత మీ తెగులు మీరు పడాలి అన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పాలి, 25 మంది పిల్లల్ని పంపించేద్దామా, మనం పోషిద్దామా? పంపించేద్దామా అన్నప్పుడు అది లేదండి పోషిద్దామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను పంపించేయాలని అనుకోలేదు. ఎవరు సహాయం చేసినా ఎవరు సహాయం చేయకపోయినా మీలాంటి వాళ్ళందరినీ అడిగి పట్టుకొచ్చేద్దాం పెంచేద్దాం అనుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాం? పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఉన్నారు, పేదలను కటాక్షించేవాడు ఉన్నారు. వాడు మిగతా వాడికంటే ఇవ్వడు, కానీ పేదవాడి కంటే ఇవ్వడానికి ముందుకు వచ్చేవాడు ఉన్నారు. మన దేశంలో కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత ప్రమేయం లేకుండా, కుల ప్రమేయం లేకుండా, గ్రామ ప్రమేయం లేకుండా వారు పేదవారు అని తెలిస్తే వారికి సహాయం చేయగలిగిన వారు ఉన్నారు. నేను అనుకున్నాను, నాదంతా మొర్దెకై విశ్వాసం. మొర్దెకైకి కష్టం వచ్చింది. మొర్దెకైకే కాదు, యోధా జాతంతరికి కష్టం వచ్చింది. అప్పుడు ఆ దినాల్లో మొర్దెకై పెంచిన అమ్మాయి ఎస్తేరు రాజు గారి భార్య అయిపోయి రాణమ్మగా భవనంలో ఉంది. ఎంతైనా నేను పెంచిన కూతురు కదా, నాకు సహాయం చేయకుండా ఉంటానని అమ్మ మన యోధా జాతికి ఆమాన్ అనేవాడు జీవితాలు పెట్టాడు కనుక ఫలానా నెలలో ఫలానా రోజున చచ్చిపోతారు యూదులంతా. ఎంతోమంది చచ్చిపోకుండా ఉండాలంటే రాజుతో ఒక్క మాట చెప్పి తప్పించగలవు రాయను కదా, రాజు దగ్గరికి మాట్లాడమ్మా అని కబురు పెట్టాడు. ఇస్తే ఏమని కబురు పెట్టిందో తెలుసండి, రాజు పిలవకుండా నేను వెళ్ళకూడదు, వెళితే మీ సంగతి ఎలా ఉన్నా నా పని అయిపోతుంది. పిలవకుండా ఎందుకు వచ్చావు అని ఒకవేళ చంపితే చంపవచ్చు, కానీ రాజు పిలిచినప్పుడు వెళ్తాను, తప్పకుండా చెప్తాను అని అన్నారు. మొర్దెకై ఆ మాట విని చాలా బాధపడ్డాడు. తన ప్రాణం గురించి ఆలోచించుకుంటుంది కానీ ఎంతమంది చచ్చిపోతారంటే వీళ్ళ గురించిన ఆలోచన లేదే. అప్పుడు కబురు పెట్టాడు, అమ్మా ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకపోతే ఎప్పుడో రాజు ఇంకా అప్పుడు వెళ్తానంటే నేను చచ్చిపోతాను. నువ్వు సహాయం చేసినా చేయకపోయినా, నువ్వు రాజు మాట్లాడినా మాట్లాడకపోయినా మా దేవుడు మాకున్నాడమ్మా, మా దేవుడిని ప్రార్థన చేస్తున్నాం, ఆయన నువ్వు లేకపోతే ఇంకో రీతిగా ఆయన మాకు సహాయం చేస్తాడు. కానీ అప్పుడు నువ్వేమంతో ఆలోచించాడు.
ఆ మాట వినగానే ఎస్తేరుకి కోపం వచ్చింది. అయితే కదా నా వాళ్ళంతా చచ్చిపోతుంటే నా ప్రాణం కోసం నేను ఆలోచిస్తున్నాను, చాలా తప్పింది. అంతమందిని రక్షించాలంటే అవసరమైతే నా ప్రాణం పెట్టాలి. రాజు పిలిచినా పిలవకపోయినా బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చదువుకుందాం. ఎంత చక్కని మాట! దేవుని పరిశుద్ధ ఎస్తేరు గ్రంథం, దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 17-16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. దేవుని స్తోత్రం. ఇటువంటి పౌరుషం రావు. దేవుని స్తోత్రం. వీరులను కటాక్షించడానికి ఇటువంటి వచ్చిన పౌరుషంతో ముందుకు కొనసాగలను. దేవునికి స్తోత్రం. నా ప్రాణం పోయినా పర్వాలేదు, 10 మందిని బ్రతికించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు అంటది, నేను నశిస్తాను. రాజైనంతాను చంతాడు లేదా నా మాట వింటాడు. ప్రాణాన్ని తెగించి వెళ్తున్నాను. అయితే మీరు పని చేయాలి. నా కొరకు మీరంతా ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. నా నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్తాను, కానీ మునిగే తెలిపోను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. నేను వెళ్తాను. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాను. వెళ్ళింది రాజు చూడగానే ఏం చేస్తూ వచ్చాడు? ఏం కావాలి? రాజ్యంలో సమయం సరిచేస్తాను. ప్రేమకు అయితే ఏమైనా ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. కోపం వస్తే పేరు ఇస్తారు, ప్రేమ వస్తేనేమో ఏమైనా ఇచ్చేస్తాను. ఇక్కడ ఉపవాస ప్రార్థన రాజు మనసును మార్చింది. గట్టిగా మనం ఏదైనా ఒక పని చేయాలంటే, ఆ పని జరగాలంటే, ఆ పని చేయగల వాళ్ళ మనసు మారాలంటే మనం చేయగలిగే ఉపవాసం ఉంది, ప్రార్థన చేయుట. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. మనుషుల యొక్క మనసులను మార్చగలిగింది ఏం చెప్పండి? ఉపవాస ప్రార్థన. అందుకే శనివారం రాత్రి చాలా మంది అవుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది అవుతున్నారంటే ఈ బట్టి ఎంతమంది అవుతున్నారు? ఉంటే మీరంటే మీరని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతమందిలో ఎంతమంది అవుతున్నారు, ఎంతమంది రావలేదు దేవుడికి తెలుసు. ఉపవాస కూటం నిర్లక్ష్యం చేయకండి. ఉపవాస కూటాలకు రండి, బాగు పొందండి, ప్రార్థన చేయండి, కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవసరం వాళ్ళది. యూదులను ఉపవాసం ప్రార్థన చేశారు. ఎస్తేరు రాజు అడిగి రాజుకు దయముట్టింది. ఏం కావాలంటే ఏం కావాలో ఇంటికి రండి చెప్తానండి. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది, దేవుడు కార్యం చేశాడు, యూదులకు మరణం తప్పింది. గట్టిగా చెప్పకుండా హల్లెలూయా. ఏది అసాధ్యమైనది ఏది? దేవునికి సమస్తము. యూదుల్ని బ్రతికించాలి. అందుకొరకు ఇక్కడ ఎవరు చేయవలసిన పని వారు చేశారు. యూదులతో ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఎస్తేరు రాజు అయిపోయింది. రాజు సహాయం చేశాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మన అడ్మినిస్ట్రేటర్ వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్తే
ఇవ్వాల్సిన వాడు ఇచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చేవాడు ఇతర దేశాలు ఉన్నాయి, మన దేశంలో లేదా? మన దేశంలో వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మీరంతా 25 మంది పిల్లల్ని కటాక్షించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడితే ఏం చేయమంటే అది చేయండి. ఇప్పుడప్పుడే చేయమని అంటోళ్ళు నేను. రేపు జూన్ నెల నుంచి సహాయం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మే నెల వరకు సహాయం చేస్తానన్నారు. మే తర్వాత సహాయం చేయరు. కానీ ఈ 25 మంది పిల్లల్ని ఇంటికి పంపించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమైనా సరే ఉంటానన్న వాళ్ళందరినీ ఉంచి వెళ్ళిపోతారంటే మనం ఏం చేస్తాం? 100 మంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాడు ఓ రోజు చేస్తారు. ఆ కొంచెం ఎదిగేటప్పటికి ఆ బంధువులు వస్తారు. అప్పుడు మీరు మా పిల్లమ్మ కొడుకెళ్ళి మీరు మా అక్క కొడుకెళ్ళి తీసుకెళ్ళిపోయి చదివించుకుంటారని తీసుకెళ్ళిపోతారు. చదివించరు, బంధువు పెట్టేసి ఆ ద్వారా వచ్చే ఆదాయం అనుభవిస్తారు. ఇదో రకం ప్రేమ. మన ఉద్దేశం ఏంటంటే చదివించాలి, అది ఉద్యోగం చేసుకోవాలి, అతడి కాళ్ళ మీద అతడు నిలబడాలి. అలా అంతవరకు పెంచాలనేది మన బిషప్ తండ్రి గారైన ఎర్నెస్ట్ గారి ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మన దేశంలో పేదరికం పోవాలంటే కొంచెం చదువుకున్న తర్వాత బంధువులు పెట్టేస్తే పేదరికం పోవాలి. వాడు బాగా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడాలి. అలాగా పేదవాడిని మనం పెంచి పెద్ద చేసినప్పుడు మన దేశం దీవించబడతారు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా పేదలను కటాక్షించే వారిని లేవనెత్తుతాడు. మరొక మాట చదువుకుందాం. లేవియా కాండం 19వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడు ఎంత మంచి మాటలు రాయించాడో చూసారా? ఇవన్నీ పాటిస్తేనండి ఈ దీవెనలో చేరు పోసేటప్పుడంట ఆ గట్టు వాహనం ఉన్నాయి కోరుకోండి, అవి విడిచిపెట్టేయాలంట. అలాగే చేరు పోసేటప్పుడు బాగా కట్టేటప్పుడు కొన్ని ఉండిపోతాయి, అవి ఏరుకోకూడదంట. అలాగే చెట్టు పొడి పోసేసిన తర్వాత ఇంకా మిగిలిన రాలిపోతాయి, ఆ రాలిపోయి చెట్టు లాగా ఏరుకోకూడదంట. అటువంటివన్నీ ఎవరికి? పరదేశులకు, పేదలకు ఇచ్చేయాలి, వాళ్ళు ఏరుకోవాలి. దేవునికి స్తోత్రం. పూర్వ దినాల్లో జరిగి అందుకే బాగుపడ్డారు. ఇప్పుడు కూడా గుళ్ళు పెట్టి ఏరించేస్తున్నారు. అందుకే దరిద్రం ఎక్కువైపోతుంది. ఆ పని పేదలు ఏరుకునేవారు, అది తెలుసుకునేవారు. ఇప్పుడు పేదలకు ఏమీ లేదు. ప్రియులారా, పేదలుగానే ఉంటున్నారు. పేదలను మనం కటాక్షిస్తే వాడు కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. మత్తయి 19:21. మత్తయి సువార్త. దేవుడు నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము. ఒక యవనస్తుడు యేసు ప్రభువుకి వచ్చాడు. అయ్యా, నిత్య జీవమునకు వారసుని అమ్మాలంటే, అంటే మన మాటలో పరలోకంలో చేరాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. యేసు ప్రభువు అన్నారు, నాయన ఆజ్ఞలను గైకొనని చెప్పారు. ఆజ్ఞ అంటే తల్లిదండ్రులను సన్మానించు, దొంగతనం వేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, నరహత్య చేయొద్దు. ఇయే కదండి. అదే ఆయన బాగా చెప్తున్నాడు. అయిపో చిన్నప్పుడు ఇవన్నీ అన్నాడు. మంచిది ఆయన. ఇంకా ఎవరైనా చెయ్యాలండి నేను, నాకు ఇంకా ఏమన్నా కోరుకుందా అని అడిగితే చెప్పాడు, ఇంకా ఒక్కటే పొందుగా ఉంది. ఏం అన్నాడు, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదవాడు
వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. దేవుడికి స్తోత్ర. ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని బాధపడతా వెళ్ళిపోయాడు. బాధ వచ్చింది, రావడం బాగానే వచ్చాడు, పరలోకానికి చేరాలని. తిరిగి వెళ్ళేటప్పుడు బాధపడతా వెళ్ళాడు. యేసయ్య మాటలకి సంతోషం రాలేదు ఆ యవనస్తుడికి. ఏమిటి ఆస్తి మీయాలా, పేదోడు పని పెట్టాలా, నేనేమో ఈ కూడా తిరగాల, ఊరికే వచ్చిందా ఆస్తి విడిచిపెట్టేయడానికి, పేదోడికి పని పెట్టడానికి, ఈ కూడా తిరగడానికి. ఈ నన్ను వదిలేస్తాను కానీ నా ఆస్తిని నేను విడిచిపెట్టను. ఆస్తి అమ్మడానికి పేదోడికి ఇవ్వడానికి చేతులు రాలేదు. ఎందుకు యేసు ప్రభు ఆస్తిని అమ్మమన్నాడు, ఎందుకు పేదోడికి ఇవ్వమన్నాడు? దానికి వెనకాల ఎక్కడో ఉంటుంది. ఆస్తి అంత పేదోడిదే.